ఇక్కడ నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు కాపాడుకోవాల్సింది ఒకటే, పరిశుద్ధత, ప్రార్థనా జీవితం. చెప్పండి, పరిశుద్ధత. నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నావని నేను అడగను, నువ్వు కానికిస్తున్నావా లేదా అని అడగను. అర్థమైందా? మనం ఓసారి మందిరంలో కానుకలు పడతామా? పట్టం. యేసన్న గారు మాకు అది నేర్పించలేదు. అర్థం కాలేదా? యేసన్న గారు మాకు అది నేర్పించలేదు. ఒకటి మాత్రం నేర్పించాడు, ప్రతి వ్యక్తిని పరిశుద్ధిని చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి. అది గోల్, గురి, గమ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సకల విధములైన జ్ఞానం చేత ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పి పరిశుద్ధపరిచి పవిత్రతను కాపాడుకుని ప్రార్థనా జీవితం కలిగి మనం ముందుకు సాగాలి, మన జీవితాలలో ముందుకు సాగాలి. ఇవన్నీ నేను అడగట్లేదు, ఇవన్నీ మీకు ఇస్తున్నారా, అది చేస్తున్నారా, ఇది చేస్తున్నా అడగట్లేదు. మీరు పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉన్నారా? అయితే దేవుడే వచ్చి నీ పట్ల ఒక అద్భుత కార్యం చేయడానికి కంకణం కట్టుకొని మన మధ్యలోనికి దిగి వచ్చినాడు దేవుడు. ఆమేన్.